సవాళ్లను అధిగమించి 2025లో సాధించిన ఫలితాలకు మించి ఈ ఏడాది అత్యుత్తమ ఫలితాలు సాధించేలా మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. విధ్వంసమైన వ్యవస్థలను గాడిన పెట్టి సుపరిపాలన అందిస్తున్నామని అన్నారు. 2025 ఏడాదిలో మంచి ఫలితాలతో ప్రజల ఆశల్ని నిలబెట్టి విశ్వాసాన్ని మళ్లీ నింపామని తెలిపారు. ఈ ఏడాది కూడా మరింత కష్టించి పనిచేద్దామని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రాజెక్టులు కట్టినప్పుడు తానెప్పుడు అడ్డు చెప్పలేదన్నారు. 2 తెలుగు రాష్ట్రాలు గోదావరి జలాలను సమర్థంగా వినియోగించుకోవచ్చని చెప్పారు. పుష్కరాల్లోగా పోలవరం ప్రాజెక్టును నిర్మించి జాతికి అంకితం చేస్తామని అన్నారు. రాష్ట్ర సచివాలయంలోని 5వ బ్లాక్లో మంత్రులు, సెక్రటరీలతో సీఎం చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్లు వర్చువల్గా హాజరయ్యారు. గత ప్రభుత్వ విధానాలతో కనీసం అప్పు తీసుకునే వెసులుబాటు కూడా లేని పరిస్థితి నుంచి సూపర్ 6 ద్వారా సంక్షేమం, అభివృద్ధిని వేగంగా చేయగలిగామని సీఎం చంద్రబాబు అన్నారు. ఏడాదిన్నరలో 50,000 కోట్ల మేర సామాజిక పెన్షన్లను అందించడంలో, సంక్షేమంలో కొత్త మైలురాయిని సాధించామన్నారు. 70 వరకు పెద్ద పథకాలు, కార్యక్రమాలు, పనులు చేశామని, సంక్షేమ పాలనలో మరో మైలురాయిని దాటామని సీఎం అన్నారు. గత పాలకులు అమరావతిని శ్మశానం, ఎడారని, ఎగతాళి చేశారని, కానీ ఇదొక స్ఫూర్తిదాయక ప్రాజెక్ట్ అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. రాజధాని అభివృద్ధిలో రైతులను భాగస్వాములను చేస్తున్నామని అన్నారు. పోలవరం అత్యద్భుతమైన ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు పూర్తయితే దక్షిణ భారత్లో ఏ రాష్ట్రము మనతో పోటీ పడలేదన్నారు. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మిస్తున్న ఎయిర్పోర్టును త్వరలోనే జాతికి అంకితం చేస్తామని సీఎం స్పష్టం చేశారు. కేంద్ర సాయంతో విశాఖ స్టీల్ ప్లాంట్కు 12,000 కోట్ల రాబట్టి కాపాడుకున్నామని అన్నారు. విద్యుత్ కొనుగోలు ధరను గణనీయంగా తగ్గించగలిగామని, భవిష్యత్తులో ₹19 మేర యూనిట్ కొనుగోలు ధర తగ్గించడం లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. 12% పైగా గత ఏడాది వృద్ధి సాధించామని, ఈసారి 2వ త్రైమాసికంలోనే 11.28 గ్రోత్ రేట్ సాధించామని సీఎం చంద్రబాబు అన్నారు. 1 month టైం ఈ ఎప్పటికప్పుడు విల్ గో త్రూ ఆల్ దీస్ థింగ్స్. మళ్ళీ నేను చెప్తున్నా, డోంట్ మిస్టేక్ మీ. మీరు ఏమైనా చేసుకోండి. ఫస్ట్ వీక్ మళ్ళా కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు కానీ మీరు చేయకపోతే మాత్రం యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్, యూ హ్యావ్ టు టేక్ ది ఓనర్షిప్. ఆల్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ సైలెంట్ కనుక మేము కూర్చున్నాం, మేము వెళ్ళిపోతున్నాం, చూసుకుంటాను కుదరదు. దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు పుష్ యువర్ సెక్రటరీస్. వాళ్ళకి 5 డిపార్ట్మెంట్ ఉంటాయి, మీకు ఒకటే డిపార్ట్మెంట్. అదే సమయంలో సెక్రటరీస్ అండ్ మినిస్టర్స్ సింక్రనైజ్. అదే మాదిరిగా ట్రాన్స్ఫర్ ఆర్ పెండింగ్ ఫ్రమ్ ట్రెజరీ, ఇది 1442 కోట్లు. ఇదేంటి? ఇది పాత స్లైడ్ ఉన్నట్టుంది సార్. ఇది మేము యాక్చువల్గా ఎస్ఎన్ఏకి ఎంత ఇవ్వాలన్నది కూడా చూపిస్తున్నాం. విల్ బి రిలీజింగ్ ఇట్ షార్ట్లీ. సెకండరీ ఎడ్యుకేషన్ ఇచ్చేసాం సార్ మొత్తం కూడా. ట్రైబల్ వెల్ఫేర్ ఇవ్వాలి మేము 200 crores. అండ్ దెన్ విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ 77 crores ఇవ్వాలి సార్. సోషల్ వెల్ఫేర్ 37 ఇవ్వాలి సార్. దీస్ ఆర్ వాట్ వీ హ్యావ్ టు గివ్ టు ఎస్ఎన్ఏ అకౌంట్ సార్. మా తరపు నుంచి ఇవ్వాల్సింది. ఓకే, మీరు వర్కౌట్ చేసుకొని అవన్నీ కూడా మనం అనుకున్న ప్రకారం ఎక్కడ చేసి, ఇంకోటి కూడా స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఈ ఇయర్ స్కాలర్షిప్ బకాయిలు ఉన్నాయి 12,000 కోట్ల ప్రాంతాల్లో. మీరు 14-15 ప్రాంతాల్లో ఎట్లా అడ్జస్ట్ చేస్తారు ఒకసారి మాట్లాడండి. యూ రిలీజ్ ఇట్. భగవాన్ సత్యసాయి ఆశీర్వాదంతో బెంగళూరు, విజయవాడ కారిడార్ నిర్మాణంలో ప్రపంచ రికార్డులను సాధించగలిగామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో వేగంగా పనులు చేపట్టేందుకు ఆస్కారం కలిగిందన్నారు. జాతీయ రహదారుల ప్రాజెక్టులను చేపట్టేందుకు పూర్తి సహకారం ఏపీ ప్రభుత్వం నుంచి అందుతోందని అన్నారు. నిరంతరం అభివృద్ధి విజన్ దిశగానే సీఎం చంద్రబాబు ఆలోచనలు ఉంటాయని, రికార్డులను సాధించడంలో సహకరించిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. సత్యసాయి జిల్లాలో బెంగళూరు, విజయవాడ ఎకనామిక్ కారిడార్ నిర్మాణంలో 4 గిన్నిస్ రికార్డులు సాధించడంపై అందరికీ అభినందనలు తెలియజేస్తున్నానని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఎక్కడ నాణ్యతలో రాజీ లేకుండా వేగంగా జాతీయ రహదారుల నిర్మాణం చేపట్టేందుకు నిరంతరం కృషి చేస్తున్నామన్నారు. కొత్త ఆవిష్కరణల ద్వారా జాతీయ రహదారుల నిర్మాణం చేపట్టేందుకు ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. వరిగడ్డి ద్వారా బీటూమిన్ తయారీకి సంబంధించి కొత్త ఆవిష్కరణ చోటు చేసుకుందని, దానిని ఉపయోగించడంలో ఏపీ కూడా భాగస్వామి కావాలని కోరుతున్నానన్నారు. నైపుణ్యం, ఆవిష్కరణలు, మేధోపరమైన ఆలోచనలు, నాణ్యత పెంచి వ్యయాన్ని తగ్గించాలని సూచించారు. అదే సమయంలో పర్యావరణాన్ని కాపాడుతూ కాలుష్య రహిత విధానాలు అవలంబించాల్సి ఉందని, అందుకే జాతీయ రహదారుల సంస్థలో ఈ గిన్నిస్ వరల్డ్ రికార్డులను సాధించగలిగామన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు తన జీవితాన్ని ప్రజల శ్రేయస్సు కోసం రాష్ట్రాభివృద్ధికి అంకితం చేస్తూ పనిచేస్తారన్నారు. రికార్డులను సాధించడంలో సహకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం భారత్ అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థ రవాణా వ్యయాన్ని గణనీయంగా తగ్గించాల్సి ఉందన్నారు. రవాణా వ్యయం 9% కంటే తక్కువగా పరిమితమయ్యేలా మనమంతా పనిచేయాల్సి ఉందని చెప్పారు. లాజిస్టిక్స్ వ్యయం తగ్గటం ద్వారా మెరుగైన ఫలితాలను, వృద్ధిని సాధించేందుకు వీలు కలుగుతుందన్నారు. मुझे बहुत खुशी है कि पूरे देश में राष्ट्रीय महामार्ग का काम हम नई नई टेक्नोलॉजी का उपयोग करके और क्वालिटी के साथ कॉम्प्रोमाइज न करते हुए स्पीड को बढ़ाने की लगातार कोशिश कर रहे हैं. इकोलॉजी एंड एनवायरनमेंट को प्रोटेक्ट करने के लिए अलग अलग प्रकार के मटेरियल्स को भी हम यूज कर रहे हैं. मैं आदरणीय मुख्यमंत्री जी से अनुरोध करूंगा, एक्स्ट्राऑर्डिनरी अचीवमेंट इन हाईवे जर्नी जिसमें 4 गिनीज बुक ऑफ रिकॉर्ड मिले. ऑफ कोर्स इट वाज लेड बाय NHAI एंड एग्जीक्यूटेड बाय राजपथ कंस्ट्रक्शन. 2 गिनीज बुक ऑफ रिकॉर्ड 6 जनवरी को मिले जिसका डिटेल अभी बताया गया. कंटिन्यूइंग विद द मोमेंटम 11th ऑफ जनवरी को 2 और रिकॉर्ड क्रिएट किए गए. सर पास जो रिकॉर्ड था 84 लेन किलोमीटर का कंटिन्यूस लेन का, उसको सरपास करके 156 लेन किलोमीटर का अचीवमेंट किया गया और करस्पॉन्डिंग लगभग 57,000 क्यूबिक मीटर का बिटुमिनस कंक्रीट ले किया गया. सर इसको अचीव करने में स्टेट ऑफ आर्ट मशीनरीज का डिप्लॉयमेंट हुआ है. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ నాయకత్వంలో రహదారుల నిర్మాణంలో ప్రపంచ స్థాయిలో రికార్డులను సాధించడం గర్వకారణమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. బృందంగా పనిచేసి విజయం సాధించిన అందరికీ సీఎం అభినందనలు తెలిపారు. అమరావతి నుంచి బెంగళూరుకు నేరుగా రోడ్డును వేయాలని నిర్ణయించామన్నారు. కొత్తగా నిర్మిస్తున్న ఈ కారిడార్కు అమరావతి బెంగళూరు రోడ్డుగా దీనిని పేరు పెట్టాలని కోరుతున్నానని తెలిపారు. బెంగళూరు విజయవాడ ఎకనామిక్ కారిడార్లో 4 గిన్నిస్ రికార్డులు సాధించడంపై సతీసాయి జిల్లాలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వర్చువల్గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పనిచేసే వేగం, సామర్థ్యం దేశంలో అందరికీ పరిచయమేనన్నారు. రాజ్పథ్ ఇన్ఫ్రాకామ్ సంస్థను కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నానని చెప్పారు. వేగంగా అత్యంత పొడవైన బిటుమిన్తో కూడిన 6 లైన్ల జాతీయ రహదారిని వేగంగా నిర్మించి గిన్నిస్ రికార్డును సాధించారన్నారు. 10,655 మెట్రిక్ టన్నుల బిటుమిన్ కాంక్రీట్ నిరంతరాయంగా వేస్తూ మరో ప్రపంచ రికార్డు సాధించారన్నారు. జనవరి 6 నుంచి 11 వరకు ఏకబిగిన 52 కిలోమీటర్ల మేర 6 లైన్ల కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మించారని, అలాగే 84.4 కిలోమీటర్ల 4 లైన్ల రహదారిని నిర్మించిన రికార్డును తిరగరాశారన్నారు. గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేలు 10,000 కిలోమీటర్ల మేర వేగంగా చేపడుతున్నారని తెలిపారు. అమరావతి నుంచి బెంగళూరుకు నేరుగా రోడ్డును వేయాలని నిర్ణయించామన్నారు. కొత్తగా నిర్మిస్తున్న ఈ కారిడార్కు అమరావతి బెంగళూరు రోడ్డుగా దీనిని పేరు పెట్టాలని కోరుతున్నానని తెలిపారు. బృందంగా పనిచేసి విజయం సాధించిన అందరికీ అభినందనలు తెలియజేస్తున్నానని సీఎం అన్నారు. This policy has started today under your leadership. If you see here, biggest achievement in the country. 10 years time, 13-14, India had 91,827 kilometers. Today, 1,46,200 kilometers as on today. World's second largest national highways are having India. Second one, if you see, total road network exceeds 6.6 million kilometers, carrying over 70% of freight, 85% of passenger traffic. Because of this short journey, if you see, 2.6 times you are able to enhance the road connectivity. And also, logistics cost you are able to reduce 9%. Always you are talking of whenever I spoke to you, you are saying there is no problem of funds. You are an expert in structuring, restructuring and getting funds and make it viable. Project is viable. Really, I appreciate you. Even high-speed corridor expanded from 93 kilometers to over 2,470 kilometers.
Even major push for greenfield expressways, more than 10,000 kilometers you are going in a big way. I need one cooperation from you, Gadkari Saab. This road you know very well. We started this road from Amaravati to Bangalore, straight road. Now there is some deviation because of government change. But I don't want to delay further. We completed everything. Earlier this road is very clear. One road will go to Kadapa, one road will go to Kurnool, one road will go to Bangalore. That is the straight road we conceived. You remember very well, straight road. గోదావరి నదికి సంబంధించి ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టు వల్ల ఎవరికీ నష్టం లేదని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు మరోసారి స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు సిజేఐ సూచనల మేరకు ఈ ప్రతిపాదిత ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణ వేసిన పిటిషన్ను వెనక్కి తీసుకున్న నేపథ్యంలో సోమవారం రామనాయుడు ఈ విషయమై స్పందించారు. పోలవరం నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుపై తెలంగాణ అభ్యంతరాలను సుప్రీంకోర్టు డిస్పోజ్ చేయడంపై మంత్రి నిమ్మల మాట్లాడుతూ ఉభయ తెలుగు రాష్ట్రాలు బాగుండాలని మొదటి నుంచి కోరుకుంటున్నామని చెప్పారు. ఏటా వృధాగా సముద్రంలో కలుస్తున్న 3,000 టీఎంసీల నీటిలో 200 టీఎంసీలు మాత్రమే వాడుకుంటామని స్పష్టంగా చెబుతున్నామన్నారు. అపోహలు విడనాడి ఇప్పటికైనా సహకరించమని రామానాయుడు కోరారు. ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణకు ఎటువంటి నష్టం లేదని ముందు నుండి మేం చెబుతూనే ఉన్నామన్నారు. తెలుగు రాష్ట్రాలు సోదర భావంతో కలిసి అభివృద్ధి చెందాలనే సీఎం చంద్రబాబు ఆకాంక్షను ఈ సందర్భంగా రామనాయుడు మరోసారి గుర్తు చేశారు. కింద రాష్ట్రం దిగువ రాష్ట్రం ప్రాజెక్టు నిర్మాణం చేసుకుంటే నష్టం అంటే ఏదైనా జరిగితే బంగాళాఖాతానికి జరుగుతుంది తప్ప ఇంక ఏ రాష్ట్రానికి నష్టం జరగదనే విషయం స్పష్టంగా ఎవరిని అడిగినా కూడా చెప్పేటువంటి పరిస్థితి. ఈ రకంగా అటు తెలంగాణ కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ తెలుగు జాతి బాగుండాలి, తెలుగు జాతి ప్రజలందరూ కూడా బాగుండాలి అనే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ రోజు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేస్తూ ఉన్న గోదావరిలో పుష్కలంగా నీళ్లు ఉన్నాయి కాబట్టి మేము ఎటువంటి అడ్డంకులు సృష్టించాలా. అందుకనే ఈరోజు కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉన్నారు, ఈరోజు పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టు పూర్తయి అటు రాయలసీమ ఆంధ్ర ప్రయోజనాలు తీరితే నీళ్లు మిగిలితే తెలంగాణ కూడా ఉపయోగించుకునేటువంటి సౌకర్యం ఉంటుందని, అంటే ఈ రకంగా రెండు రాష్ట్రాలు బాగుండాలి, తెలుగు జాతి బాగుండాలి అనేటువంటి ఆలోచనతోటే ఈరోజు ఇక్కడ ప్రభుత్వం పనిచేస్తున్న విషయాన్ని మీ ద్వారా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్కు రాజధాని అవసరం లేదనడం జగన్ ఈర్ష్యకు నిదర్శనమని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మండిపడ్డారు. అమరావతిని అభివృద్ధి చేసుకుంటేనే మన పిల్లలకు లక్షలాది ఉద్యోగాలు లభిస్తాయని, హైదరాబాద్ తరహాలో మన రాష్ట్రం కూడా అభివృద్ధి చెందాలంటే రాజధాని ఉండాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. జగన్ చెప్పే మాటలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. విజయవాడలోని మొగల్రాజ్పురం బందెలదొడ్డి వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 91 మంది లబ్ధిదారులకు 1,48,82,151 రూపాయల విలువైన ముఖ్యమంత్రి వైద్య సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని జనసేన నాయకులు అమిశెట్టి వాసు, బీజేపీ నాయకులు కోలపల్లి గణేష్లతో కలిసి లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజధాని అంశంపై చేస్తున్న వాదనలను ఖండించారు. ప్రపంచంలో ప్రతి దేశానికి, రాష్ట్రానికి రాజధాని ఉంటుందని, కానీ ఆంధ్రప్రదేశ్కు రాజధాని అవసరం లేదనటం జగన్ ఈర్ష్యకు నిదర్శనమని మండిపడ్డారు. ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చుంటే అదే రాజధాని అనటం హాస్యాస్పదమని, అధికార యంత్రాంగం అంతా సీఎం వెనుక తిరగటం సాధ్యం కాదని పేర్కొన్నారు. అమరావతిని అభివృద్ధి చేసుకుంటేనే మన పిల్లలకు లక్షలాది ఉద్యోగాలు లభిస్తాయని, హైదరాబాద్ తరహాలో మన రాష్ట్రం కూడా అభివృద్ధి చెందాలంటే రాజధాని ఉండాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. అనంతరం డివిజన్ కార్యదర్శి మాట్లాడుతూ పేదల ఆరోగ్యం కోసం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు ప్రత్యేక చొరవ తీసుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారని కొనియాడారు. భారీ ఆసుపత్రి ఖర్చులతో అప్పుల పాలవుతున్న పేదలకు ఈ సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఎంతో భరోసానిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మోమినేని ప్రసాద్, జన్నిపాటి ఉషారాణి, ఎంఆర్పీఎస్ విజయవాడ అర్పణ అధ్యక్షులు పరసా కృష్ణ, డివిజన్ కార్యదర్శులు, అధ్యక్షులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ భారతదేశంలో కానీ లేకపోతే ప్రపంచంలో కానీ, ప్రపంచంలో ప్రతి దేశానికి రాజధాని ఉంది, ఆ దేశంలోని రాష్ట్రాలకి రాజధాని ఉంది. మరి ఇన్ని దేశాల్లో, ఇన్ని ప్రపంచ దేశాల్లో రాజధానులు ఉంటే ఆంధ్ర రాష్ట్రానికి మాత్రం రాజధాని వద్దంటంలో రాజధాని అవసరం లేదు. సీఎం ఎక్కడ కూర్చున్నారు? సీఎం ఎవరండి? ఇవాళ ఉంటాడు, రేపు పోతాడు. సీఎం కూర్చున్న చోటల్లో రాజధాని అంటే ఇవాళ ఒక ఊళ్ళో ఉంటాడు, రేపు ఒక ఊళ్ళో ఉంటారు. ఆయన కూర్చున్న చోట రాజధాని అంటే అధికారులందరూ ఆయన చుట్టూ పరిగెత్తారేంటి?
అంటే ఈ వాదన ప్రజలు కూడా ఇక్కడ ఇది విన్నవించుకునేది జగన్మోహన్ రెడ్డి గారు కాదు, ప్రజలకి. రాజధాని అసలు అవసరం లేదు, రాజధాని వల్ల ఏం ఉపయోగం లేదు. చంద్రబాబు నాయుడు గారు ఆయన తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు ఆయన దగ్గర దృష్టికి తీసుకెళ్లి మన తూర్పు నియోజకవర్గంలో అన్ని చెక్కులు పంపిణీ కార్యక్రమం పెట్టి ఇలాంటి చెక్కులు ప్రతి ఒక్కరికి కూడా అందే విధంగా చేయటం, మరి మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి మన చంద్రబాబు నాయుడు గారికి అలాగే మా శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేసిన అందరికీ కూడా భారతదేశ ఔన్నత్యం, తత్వచింతన, ఆధ్యాత్మిక విలువలు, గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు స్వామి వివేకానంద అని ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ కృష్ణయ్య, తెలుగు అధికార భాషా కార్పొరేషన్ చైర్మన్ విక్రమ్ చెప్పారు. దేశ అభివృద్ధిలో భాగంగా నేటి యువత వివేకానందను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని పేర్కొన్నారు. పటమట న్యూ ఆర్టీసీ కాలనీ టీడీపీ నాయకుడు, న్యాయవాది గొట్టిపాటి రామకృష్ణ నివాసంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ కృష్ణయ్య, తెలుగు అధికార భాషా కార్పొరేషన్ చైర్మన్ విక్రమ్ పాల్గొన్నారు. స్వామి వివేకానంద చిత్రపటానికి ప్రముఖులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ, చికాగో దేశంలో స్వామి వివేకానంద చేసిన ప్రసంగం కోట్లాది మంది ప్రజలు నివ్వెరపోయారని పేర్కొన్నారు. వివేకానందుడు ప్రసంగాలు, ఆయన జీవితం, ఆలోచనలు యువతలో చైతన్యాన్ని నింపుతాయని అన్నారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటున్నామని చెప్పారు. వివేకానంద జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని నేటి యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ దేశాభివృద్ధికి నడుం బిగించాలని పిలుపునిచ్చారు. స్వామి వివేకానంద అంతా ఆత్మవిశ్వాసంతో ఉండు, అనుకున్నది సాధించగలుగుతావు, అంతా నీలోనే ఉంది అనంతమైన శక్తి అని చెప్పినటువంటి మాటలు ఈనాడు యువతకి ఒక స్ఫూర్తిదాయకం. ఎందుకంటే ఏదో పరీక్ష తప్పామనో, లేదా అర్థవంతరంగా ఆత్మహత్యలు, లేదా మత్తు పదార్థాలకు అలవాటు పడతాం, లేదా రకరకాలైనటువంటి వ్యసనాలకు అలవాటు పడేటువంటి వాళ్ళు, ఈ బెట్టింగ్లు ఇట్లాంటి వాళ్ళు అందరూ కూడా అలవాటు పడేవారికి ఒకే ఒక్క మార్గం ఉంది. అది వివేకానందుని యొక్క బోధనల్ని తీసుకెళ్ళగలగటమే వారి దగ్గరికి. అది యువతకి స్ఫూర్తినిచ్చేది, విద్యార్థులకు అవసరమైనది, పెద్దలకి మానసిక ఆనందాన్ని ఇచ్చేది, అన్నిటికీ మించి ఒక ఆత్మవిశ్వాసాన్ని ఆయన పేరులోనే ఉంది. అది స్వామి వివేకానంద. ఆ వైబ్రేషన్తోనే ఈ భారతీయ సమాజం ముందుకెళ్తా ఉంది. కాబట్టి ఆయన స్ఫూర్తిని కొనసాగించడానికి ఈ కార్యక్రమాన్ని 35 సంవత్సరాలని మేము నిర్వహిస్తూ ఉన్నాం. ఆయన ప్రపంచానికి యోగాని, వేదాంతాన్ని ఆయన చాటి చెప్పారు. ఆయన చాటి చెప్పినటువంటి యోగా ఈరోజు ప్రపంచంలోని దేశాలకి, ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మనకు తెలుసు యోగాంధ్ర, ఇటువంటి కార్యక్రమాల ద్వారా యోగాని ఇవాళ ప్రపంచంలో ప్రతి ఒక్క దేశంలో కూడా యోగాని ఆచరిస్తున్నారు. ఇదంతా కూడా మన వివేకానందుడి ఒక ఇచ్చినటువంటి గొప్ప ప్రేరణ అని తెలియజేస్తారు. ఒడిదుడుకులకు, మానసిక ఒత్తిళ్లకు గురవుతున్నట్టు ఈ రోజుల్లో వివేకానందని బోధనలు చాలా అవసరం. వారి సూచనలు, వారి బోధనలు పాటించి యువత మేల్కొని చెడు అలవాట్లకు దూరంగా, ముఖ్యంగా మద్యానికి, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేసేటువంటి సంస్థలు వివేకానందని స్ఫూర్తిని, వారి ప్రసంగాలని యువతలోకి ఇంకా ఎక్కువగా తీసుకెళ్ళినట్లయితే మన దేశంలో మంచి యువత తయారవుతుంది. దానికి మంచి కార్యక్రమం చేసినటువంటి రామకృష్ణ ప్రసాద్ గారికి నా తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు. తెలుగు సంస్కృతిని, సంప్రదాయాలను, సంక్రాంతి పండుగ విశిష్టతలను గురించి రాబోయే తరాలకు తెలియచేయాలనే ఉద్దేశంతో ప్రతి డివిజన్లో పెద్ద ఎత్తున సంక్రాంతి సంబరాల ముగ్గుల పోటీలు ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని బోండా సుజాత అన్నారు. మహిళలు తమకు వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుని ధైర్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. సంక్రాంతి అందరి జీవితాల్లో కొత్త వెలుగులను తీసుకువచ్చి సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలని ఆకాంక్షించారు. నగరంలోని సత్యనారాయణపురం ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత కళాశాల ఆవరణలో సెంట్రల్ నియోజకవర్గం ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు, మీ సేవ కేకే ఏజెన్సీ అధినేత కేఎస్టీ కుమార్, సత్యం ఎంటర్ప్రైజెస్ అధినేత ఎన్ సైరన్ సాయి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సెంట్రల్ నియోజకవర్గ సతీమణి బోండా సుజాత పాల్గొన్నారు. ఈ ముగ్గుల పోటీలకు మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి వారి ప్రతిభను చాటుకున్నారు. అందరినీ ఆకట్టుకునే విధంగా మహిళలు ఉత్సాహంగా పోటీపడి అద్భుతంగా రంగబలులు వేశారు. ముగ్గుల పోటీలో విజేతలైన మహిళలకు బహుమతులు ప్రదానం చేశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు సొంత నిధులతో చీర, జాకెట్టు ముగ్గుల పోటీల్లో పాల్గొన్న మహిళలందరికీ బోండా ఉమా చేతుల మీదుగా పంపిణీ చేశారు.
అనంతరం బోండా సుజాత ప్రసంగిస్తూ మహిళలు ఎంతో ధైర్యంగా ముందుకొచ్చి ఎండలో కష్టపడి మరీ ముగ్గులు వేశారని అందరినీ హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. తెలుగు సంస్కృతిని, సాంప్రదాయాలు, సంక్రాంతి పండుగ విశిష్టతలను గురించి రాబోయే తరాలకు తెలియచేయాలన్న ఉద్దేశంతో ప్రతి డివిజన్లో పెద్ద ఎత్తున సంక్రాంతి సంబరాలు, ముగ్గులు పోటీలు ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. మహిళలు తమకొచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకొని ధైర్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. సంక్రాంతి అందరి జీవితాల్లో కొత్త వెలుగులను తీసుకొచ్చి సంపూర్ణ ఆరోగ్యం జీవించాలని ఆకాంక్షించారు. మహిళలందరూ బాగా పాల్గొని మీకున్న నైపుణ్యాన్ని, అపార్ట్మెంట్ కల్చర్ ఎక్కువైపోయి మనకు ముగ్గులు వేసుకునే ఇంట్రెస్ట్ ఉన్న అవకాశం ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొని మన ఇంట్రెస్ట్ని చూపించుకోవడంతో పాటు ప్రైజులన్నీ కూడా గెలుచుకోవచ్చు. అదేవిధంగా ఒకరికొకళ్ళు మనకి ఇంకేదన్నా తెలియంది ఉంటే కూడా ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనడం వల్ల మనకంటే బాగా వేసిన వాళ్ళ దగ్గర నుండి కూడా కొన్ని మనం కూడా నేర్చుకోవచ్చు ఆ నైపుణ్యాన్ని. ఆ విధంగా మహిళలు ధైర్యంగా అన్ని కార్యక్రమాల్లో పాల్గొనాలి, వాళ్ళన్నిటిలో ముందుండాలి, వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ధైర్యంగా ముందుకు వెళుతూ కుటుంబానికి అండదండగా నిలబడాలి. మన సెంట్రల్ నియోజకవర్గంలోని 27 డివిజన్ మన ఘంటసాల సంగీత కళాశాలలో ఈరోజు ముగ్గుల పోటీ కాంపిటీషన్ని కండక్ట్ చేయడం జరిగింది. చాలా అత్యంత ఘనంగా మనం కండక్ట్ చేసాం. 1000 మందితో మనం కండక్ట్ చేయడం జరిగింది. దాదాపు 116 మందికి మనం ప్రైజులు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం ఈరోజు. దానికి గాను ఫస్ట్ ప్రైజు మనం వాషింగ్ మిషను, సెకండ్ ప్రైజు LED టీవీ, థర్డ్ ప్రైజు మైక్రోవేవ్ ఓవెన్, ఫోర్త్ ప్రైజు గ్రైండర్, ఫిఫ్త్ ప్రైజు ఇండక్షన్ స్టవ్, మిగతా 6 ప్రెషర్ కుక్కర్లు. ఆ తర్వాత పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క మహిళకు గాను మనం పార్టిసిపేషన్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. హాట్ ప్యాక్స్ మహిళలకి సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించి విలువైనటువంటి బహుమతులను అందజేసి మరింత శోభాయమానంగా ఈ సంక్రాంతి జరుపుకునే విధంగా ఈరోజు మన గౌరవ శాసనసభ్యులు గారి సతీమణి శ్రీమతి బోండా సుజాత గారి చేతుల మీదుగా మహిళలందరికి కూడా విలువైనటువంటి బహుమతుల్ని అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా అభినందన. భారతదేశంలో ఆంగ్లేయులకు వ్యతిరేకంగా స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలను సాధించేందుకు సాగించిన కమ్యూనిస్టు ఉద్యమం స్వాతంత్ర్యానంతరం అనేక ప్రాంతాల విముక్తి కోసం ఉద్యమాలు చేసి వేలాది మంది కార్యకర్తలను కోల్పోయిన పార్టీ సిపిఐ అని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి దొనెపూడి శంకర్, నగర కార్యదర్శి కోటేశ్వరరావు అన్నారు. భారతదేశంలో బ్యాంకుల జాతీయకరణ ఉద్యమం నుంచి కార్మికుల హక్కులు సాధించే దిశగా 100 సంవత్సరాల కాలంలో ఎంతో మంది విముక్తికి ఉద్యమాలు సాగించిన సిపిఐ 101వ సంవత్సరంలో అడుగుపెడుతున్న తరుణంలో ఈ నెల 18వ తారీఖున ఖమ్మంలో జరిగే ప్రదర్శన బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు. సిపిఐ శత జయంతి ఉత్సవాల ముగింపు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి ఆధ్వర్యంలో ప్రచార యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. భవానీపురం స్వాతి సెంటర్ నుంచి ఈ ప్రచార యాత్ర ప్రారంభమైంది. సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దొనెపూడి శంకర్, నగర కార్యదర్శి కోటేశ్వరరావు, ప్రజానాట్య మండలి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహోజ్వల చరిత్ర కలిగిన భారత కమ్యూనిస్టు పార్టీ శతాబ్ది ఉత్సవాలు ముగింపు సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా ప్రజానాట్య మండలి ప్రచార జాత విజయవాడ చేరుకుందని తెలిపారు. ఈ జాత ప్రధాన లక్ష్యం భారత కమ్యూనిస్టు 100 సంవత్సరాలుగా ప్రజా సమస్యలపైన కళకళ కోసం కాదు ప్రజల కోసం అనే నానుడిగా అనేక మంది కళాకారులు ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్నారని చెప్పారు. అనేక మంది ప్రజా కళాకారులకు పుట్టినిల్లైన విజయవాడలో ప్రజానాట్య మండలి ప్రచార యాత్రలో భాగంగా 2వ రోజు విజయవాడలో పర్యటిస్తున్నాయని అన్నారు. కళల మీద, కవుల మీద, కళాకారుల మీద కుట్రలు చేస్తున్న మతోన్మాదుల కుట్రలను సంఘ పరివార శక్తుల ఆగడాలపై సిపిఐ పోరాడుతుందని చెప్పారు. నేడు మతం పేరుతో దేశాన్ని విడగొడుతున్నారని, అంబేద్కర్ రాసిన రాజ్యాంగ విలువలకు తూట్లు పొడుస్తున్న సంఘ పరివార శక్తుల ఆగడాలను అరికట్టడానికి కళాకారులు చైతన్యవంతమైన పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. సిపిఐ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఈ నెల 18న చెలో ఖమ్మం కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. కళల మీద, కవుల మీద, కళాకారుల మీద దాడులు చేస్తున్నటువంటి ఈ మతోన్మాదుల కుట్రలను, ఈ సంఘ పరివార శక్తుల ఆగడాలను, మతం పేరుతోటి, రాముడి పేరుతో చివరికి మహాత్మా గాంధీని హత్య చేసినటువంటి గాడ్సే వారసులు ఇవాళ ఈ దేశాన్ని పరిపాలిస్తూ మహాత్మా గాంధీ గ్రామీణ శ్రామిక పథకాన్ని పేరు మార్చి జీ రామ్జీ అని చెప్పేసి పెట్టడం అంటే ఇవాళ మతం పేరుతో ఈ దేశాన్ని ఉపతిస్తున్నారు. డాక్టర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగ విలువలకు తూట్లు పొడుస్తున్నటువంటి ఈ సంఘ పరివార శక్తుల ఆగడాలను అరికట్టడానికి కళాకారులు చైతన్యవంతమైనటువంటి పాత్ర. కళాకారులు మానవ హృదయ నిర్మాతలని చెప్పినటువంటి లెనిన్ మహాశయుడి సూచన ఆధారంగా చేసుకొని ఇవాళ 100 సంవత్సరాల చరిత్ర కలిగిన భారత కమ్యూనిస్టు పార్టీ
18వ తేదీ జరిగేటటువంటి ఖమ్మంలో జరిగేటటువంటి ప్రదర్శనలో అందరూ కూడా భాగస్వాములు కావాల్సిందిగా సిపిఐ విజయవాడ నగర సమితి తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఈ రోజున మా ప్రజానాట్య మండలి కళాకారులు విజయవాడ నగరంలో అన్ని ప్రాంతాల్లో కూడా ప్రచార జాథా ద్వారా ప్రజల్ని మేల్కొల్పేటటువంటి దానికోసం ఉత్సవాల్ని జయప్రదం చేసేటటువంటి దానికోసం ప్రచార జాథా నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈ రోజున కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు, యువజన సమైక్య కార్యకర్తలు అందరూ కూడా రేపు 18వ తారీఖు జరిగేటటువంటి ప్రదర్శన బహిరంగ సభలో భాగస్వాములు కావాల్సిందిగా ఈ సందర్భంగా పిలుపు. నిన్న ఈరోజు మన విజయవాడ నగరంలో ప్రచార జీపు జాథా నిర్వహించడం జరుగుతుంది. విజయవాడ నగరంలో కూడా ఈ విజయవాడ ప్రజలకు మరి ఎర్ర జెండా చేసినటువంటి సేవలు అంతా ఇంత కాదు. ఈ క్రమంలో అనేక మంది ప్రాణాలు సైతం విజయవాడ నగరంలో మరి ఎర్ర జెండా బిడ్డలు ఒరిగినటువంటి నేపథ్యం. ఆ నేపథ్యాన్ని వివరిస్తూ విజయవాడ నగరంలో అనేక డివిజన్లలో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మా ప్రజానాట్య మండలి పక్షాన ఎర్ర జెండా సిపిఐ వార్షికోత్సవాల సందర్భంగా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. జగన్ నాయకత్వంలో వైసీపీ నేతలు టార్గెట్ తిరుమల లక్ష్యంతో పనిచేస్తున్నారని టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఆరోపించారు. రాజకీయంగా కూటమి ప్రభుత్వాన్ని ఎదుర్కొనే దమ్ము లేక అబద్ధపు ప్రచారాలతో ఆధారాలు లేకుండా టీటీడీని టార్గెట్ చేసుకున్నారని మండిపడ్డారు. హిందువుల మనోభావాలంటే అంత లోకువైందా అని నిలదీశారు. టీటీడీలో జరిగే ప్రతి అంశం తాడేపల్లి ప్యాలెస్తో లింక్ అయి ఉందని, రాబోయే రోజుల్లో పాత్రధారులు, సూత్రధారులు, లబ్ధిదారులు అందరికీ శిక్ష తప్పదని హెచ్చరించారు. వైసీపీ నాయకులపై టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ నాయకులు రాజకీయ నిరుద్యోగులుగా మిగిలారని ఎద్దేవా చేశారు. 2019 నుంచి 2024 వరకు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా ప్రజల ఆగ్రహంతో పాటు వెంకటేశ్వర స్వామి ఆగ్రహం కూడా వారిపై పడిందన్నారు. ధార్మిక క్షేత్రాన్ని ధనార్జన క్షేత్రంగా మార్చేశారని, టార్గెట్ తిరుమలతో వైసీపీ నాయకులు పనిచేస్తున్నారని విమర్శించారు. రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము, ధైర్యం లేని వైసీపీ ఆధారాలు లేకుండా అసత్య ప్రచారం చేస్తోందని ధ్వజమెత్తారు. గోశాల నుంచి గోవిందుడి వరకు వైసీపీ నాయకులు ఆధారాలు సృష్టించి తమపై అపచారం మోపుతున్నారని భానుప్రకాష్ రెడ్డి ఆరోపించారు. పరకామణి విషయంలో చెట్టు కింద పంచాయతీ చేశారని, జగన్కు ఆలయ ప్రతిష్ట గురించి తెలుసా అని ప్రశ్నించారు. హిందువుల మనోభావాలంటే అంత దిగజారుడు ఆలోచనలా అని మండిపడ్డారు. గతంలో వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న వారు మాడి మసయ్యారని, దేశద్రోహం ఎంత తప్పో స్వామిద్రోహం కూడా అంతే తప్పని ఆయన వ్యాఖ్యానించారు. చట్టంలోని లొసుకులతో వైసీపీ నాయకులు విర్రవీగుతున్నారని భానుప్రకాష్ విమర్శించారు. మద్యం బాటిళ్లు తీసుకెళ్లి టీటీడీ మీద, ధర్మకర్తల మీద నెట్టడం ఎంతవరకు సమంజసమని భూమన కరుణాకర్ రెడ్డిని ప్రశ్నించారు. ఆయన ఆధారాలతో సహా చట్టపరిధిలో శిక్షిస్తామని హెచ్చరించారు. పంచభూతాలు కూడా వైసీపీ నాయకుల కదలికలను గమనిస్తున్నాయని, పరకామణిలో చోరీ కేసులో దొంగను దాతగా చేసింది వైసీపీ అని విమర్శించారు. ఆరాధ్య దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి పరకామణిలో దొంగతనం జరిగితే చెట్టు కింద పంచాయతీ చేసి, నిందితుడితో చెట్టు కింద పంచాయతీ చేసి వాళ్ళు ఏదో ఘనకార్యం చేశారని చెప్పి చెప్తున్నారు. ఈ మధ్య దొంగతనానికి కొత్త నిర్వచనం జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు. కొలతలు ఉన్నాయి, దొంగతనాల్లో కొలతలు ఉన్నాయి ఆయనకి. చిన్న దొంగతనం, పెద్ద దొంగతనం. బుద్ధి ఉందా అని మాట్లాడుతున్నారు ఈరోజు శ్రీవారి భక్తులు. బుద్ధి ఉందా అని చెప్పి మాట్లాడుతున్నారు. దొంగతనం లేదయ్యా కొలతలు. నీకు ఎప్పుడైనా సరే టీటీడీ ఆలయ ప్రతిష్టత కానీ, ఆలయంలో ఉన్నటువంటి పవిత్రత కానీ నీకు తెలుసా? వెంకటేశ్వర స్వామి దగ్గర జరిగింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి స్పందన ఈ విధంగా ఉంది. అదే ఏసు దగ్గర జరుగుంటే దొల్లి ఏడ్చుంటారు కదా మీరంతా. అంటే అంతా హిందువులంటే, హిందువుల మనోభావాలంటే అంత దిగజారుడు వ్యవహారంగా మీరు భావిస్తున్నారా? ఖబర్దార్, జాగ్రత్త. గతంలో వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న వారి చరిత్ర వారికి తెలుసు. వైసీపీ నాయకులు ముఖ్యంగా మాడి మసైపోయారు. వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న వారి చరిత్ర మాడి మసైపోయారు. స్వామి వివేకానంద బోధనలను యువత రోల్ మోడల్గా తీసుకుని తమ నైపుణ్యాలను, వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవాలని రామకృష్ణ మఠం సహాయ కార్యదర్శి స్వామి స్థితి కంఠానంద పిలుపునిచ్చారు. నేటి ఇంటర్నెట్ యుగంలో నైపుణ్యాలను పెంచుకోవడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయన్నారు. యువత తమ విలువైన సమయాన్ని వినోదానికి కాకుండా కొత్త విషయాలు నేర్చుకోవడానికి కేటాయించాలన్నారు. స్వామి వివేకానంద 163వ జయంతిని పురస్కరించుకొని యువజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జాతీయ యువజనోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ యువజనోత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరైన రామకృష్ణ మఠం సహాయ కార్యదర్శి స్వామి స్థితి కంఠానంద మాట్లాడుతూ వివేకానందుని బోధనలను యువత ఆదర్శంగా తీసుకొని ఆయన అడుగుజాడల్లో నడవాలన్నారు. వివేకానందుడు 33 సంవత్సరాలు జీవించి 150 సంవత్సరాల చరిత్రను ప్రపంచానికి అందించారన్నారు. నేటి యువత మెడిటేషన్ను అలవాటుగా చేసుకొని సంకల్ప బలాన్ని పెంపొందించుకోవాలన్నారు. జీవితంలో అతిపెద్ద సవాలు తమ మనస్సును నియంత్రించుకోవటమేనని, మనస్సు అదుపులో ఉంటేనే ఏకాగ్రత పెరుగుతుందని, తద్వారా సానుకూల ఆలోచనలు వస్తాయన్నారు. స్వామి వివేకానంద జీవితం, ఆయన చికాగో ప్రసంగం, ఆయన బోధనలు యువతకు గొప్ప స్ఫూర్తినిస్తాయన్నారు. ఆయన రచించిన పుస్తకాలను విద్యార్థులు చదవటం వల్ల మానసిక స్థైర్యం పెరుగుతుందన్నారు. కాశీలో కోతుల గుంపు వివేకానందుడిని వెంటాడినప్పుడు ఆయన పారిపోకుండా వాటిని ఎదుర్కొన్న సంఘటనను స్వామీజీ ఉదహరించారు. మన జీవితంలోని కష్టాలు కూడా కోతుల వంటివేనని, వాటిని చూసి పారిపోతే అవి మనల్ని ఇంకా భయపెడతాయని, కానీ ధైర్యంగా ఎదుర్కొంటే అవి తొలగిపోతాయన్నారు. మన దేశ ఆధ్యాత్మికతను విదేశాలైన కొరియా, జపాన్ లాంటి దేశాలు నేటికి విరివిగా ఆచరిస్తున్నాయన్నారు. దృఢమైన సంకల్ప శక్తితో ముందుకు వెళితే యువతకు విజయం సాధ్యపడుతుందని స్వామి స్థితికంఠానంద తెలియజేశారు. అనంతరం యువజన సంక్షేమ శాఖ ఉపసంచాలకులు ఎస్వీడిఎస్ రామకృష్ణ మాట్లాడుతూ దేశ భవిష్యత్తు యువతపైనే ఆధారపడి ఉందన్నారు. కృష్ణా జిల్లా స్టెప్ కృషి సీఈఓ యు శ్రీనివాసరావు మాట్లాడుతూ వివేకానందుని జీవితం యువతకు ఆదర్శనీయమని, ఆయన ఆదర్శాలను ఆచరణలో పెట్టి దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. సంక్రాంతి పండుగ రద్దీ నేపథ్యంలో రైల్వే అధికారులు మరికొన్ని ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తెచ్చారు. విశాఖ, విజయవాడ మధ్య 12 జనసాధారణ రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించారు. జనవరి 12, 13, 14, 16, 17, 18వ తేదీలో ఈ రైళ్లు సర్వీసులు అందించనున్నాయి. విశాఖ, విజయవాడ జనసాధారణ ఎక్స్ప్రెస్ రైలు నిర్ణీత తేదీలో విశాఖలో ఉదయం 10 గంటలకు బయలుదేరి సాయంత్రం 4 గంటలకు విజయవాడ చేరుకోనుంది. అలాగే విజయవాడ విశాఖ ప్రత్యేక రైలు విజయవాడలో సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు బయలుదేరి రాత్రి 12 గంటల 35 నిమిషాలకు విశాఖ చేరుకోనుంది. ఈ ప్రత్యేక రైలు దువ్వాడ, అనకాపల్లి, యలమంచిలి, తుని, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఏలూరు, గన్నవరం స్టేషన్ల మీదుగా రాకపోకలు కొనసాగించనున్నాయి. దక్షిణ భారతదేశంలో ఉన్న కేరళ సందర్శన యాత్రను ఈ నెల 24న చేపడుతున్నట్లు దొడ్ల హేమంత్ కుమార్ టూర్స్ అండ్ ట్రావెల్స్ నిర్వాహకులు దొడ్ల హేమంత్ కుమార్ తెలిపారు. ప్రకృతి రమణీయత నెలకొన్న రాష్ట్రం కేరళ అని పేర్కొన్నారు. చాలా అద్భుతంగా ఉంటుందని, 10 రోజుల ప్యాకేజీ కేరళతో పాటు కన్యాకుమారి, రామేశ్వరం కలిపి ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ నెల 24వ తేదీనే శ్రీలంక శంకరీదేవి శక్తిపీఠ యాత్ర చేస్తున్నామని అన్నారు. విజయవాడ కాళేశ్వరరావు మార్కెట్లోని దొడ్ల హేమంత్ కుమార్ టూర్స్ అండ్ ట్రావెల్స్ కార్యాలయంలో సంస్థ నిర్వాహకులు దొడ్ల హేమంత్ కుమార్ విలేకరుల సమావేశం నిర్వహించారు. 2026 సంవత్సరంలో నిర్వహించే వివిధ టూర్లతో కూడిన క్యాలెండర్ను ఆయన ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తన తండ్రి దొడ్ల రామారావు స్వామి వివేకానంద అడుగుజాడల్లో నడుస్తూ హిందూ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ భారతీయ తీర్థయాత్రల నిర్వహణను 1962లో జీవనోపాధిగా ఎంచుకున్నారన్నారు. 65 సంవత్సరాల నుంచి భారతదేశంలో ఉన్న పుణ్యక్షేత్రాలను నిర్వహించడం జరుగుతోందని తెలిపారు. ఈ నెల 24న దక్షిణ భారతదేశంలో ఉన్న కేరళ సందర్శన యాత్రను ఏర్పాటు చేశామని తెలిపారు. త్రివేంద్రం, గురువాయూర్, మున్నార్, తేకడి, అలెప్పి ప్రాంతాలు సందర్శించడం జరుగుతుందన్నారు. 24వ తేదీనే శ్రీలంక శాంకరీదేవి శక్తిపీఠ యాత్ర చేపడుతున్నట్లు తెలిపారు. రామాయణంలో కొన్ని ముఖ్యమైన ఘట్టాలు, అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన శాంకరీదేవి యాత్ర ఈ నెల 24న బయలుదేరి ఫిబ్రవరి 4వ తేదీన వస్తామన్నారు. ఫిబ్రవరి 5వ తేదీన సింగపూర్, మలేషియా విత్ క్రూజ్ యాత్ర, ఏప్రిల్లో నేపాల్ ముక్తినాథ్ యాత్ర, మేలోనే కైలాస మానస సరోవర యాత్ర, జూన్లో యమునా నది పుష్కర యాత్ర, ఇలా సంవత్సరం అంతా ప్రతి నెల ఒక యాత్ర ఉందన్నారు. సంవత్సరం అంతా కూడా ప్రతి నెల ఇప్పుడు మొన్న ఒక టూరు వెళ్ళాము, గంగా సాగర సంగమ యాత్ర. అది వచ్చేటప్పటికి ఏంటంటే మనకి గంగా నది సముద్రంలో కలిసే ప్రదేశం. గంగని భగీరథుడు భూమి మీదకి తీసుకొచ్చిన కారణము వాళ్ళ పితృదేవతలకు మోక్షం కలిగించిన తీసుకొచ్చారు ఆయన. అది సంక్రాంతి పర్వదినాన్ని తీసుకొచ్చారు. అది దానికి సంబంధించి ఒక టూరు ఉంది. అలాగే మనకి కర్ణాటక యాత్ర ఉంది, సంపూర్ణ దక్షిణ దేశ తమిళనాడు యాత్ర ఉంది, అలాగే పంచద్వారకల యాత్ర, గుజరాత్, రాజస్థాన్ టూర్ ఉంది, హిమాచల్ ప్రదేశ్లో కులు, మనాలి, సిమ్లా ఇవన్నీ ఉన్నాయి. అలాగే మనకి కలకత్తా, డార్జిలింగ్, గ్యాంగ్టాక్, సిక్కిం మొత్తం సంపూర్ణ భారతదేశాన్ని
విడతల వారీగా రాష్ట్రాల వారీగా ఒక 10 రోజులు 15 రోజుల పాటు ఒక్కొక్క ప్రాంతాన్ని మేము యాత్ర నిర్వహణ చేస్తున్నాము. మేము మాతో వచ్చిన యాత్రికులందరికీ కూడా ఇక్కడి నుంచి దగ్గరుండి మేము తీసుకెళ్ళి వాళ్ళకి మంచి మార్గదర్శకం చేస్తాము. దాంతోపాటు కూడా మరి భోజనాలు ఏర్పాటు చేస్తాము. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.